ఒకసారి ఊహించుకోండి, రాత్రి 10 గంటల టైం. మీ ఫోన్ రింగ్ అయింది. అవతల నుంచి ఒక కాల్ వచ్చింది. నాన్నని వెంటనే హాస్పిటల్కు తీసుకువచ్చాం, వెంటనే 50,000 కావాలి అని చెప్పారు. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? లేదా మీ పాప బాబు కాలేజ్ ఫీజు రేపటిలోగా కట్టాలి, లేదంటే ఎగ్జామ్ రాయనివ్వము అని మరొక కాల్. లేదా ఇంట్లో ఉండే ఇంటి పెద్దకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, అర్జెంటుగా డబ్బులు కావాలి. ఇలాంటి సమయంలో మనం మొదట ఏం ఆలోచిస్తాం? ఎక్కడి నుంచి డబ్బు తెచ్చుకోవాలి? ఆ టెన్షన్లో చాలామంది చేసే మొదటి తప్పు ఎవరో చెప్పిన లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, లేదా ఎవరి దగ్గరైనా ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చుకోవడం. కానీ చాలామందికి తెలియని నిజం ఏంటంటే, చాలా సందర్భాలలో మనకు డబ్బు వచ్చే మార్గాలు మన ముందే ఉంటాయి, కానీ అవి మనకు గుర్తుకు రావు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎమర్జెన్సీ సమయంలో డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి మన ముందు ఉన్న 15 ముఖ్యమైన మార్గాలు తెలుసుకుంటారు. ముఖ్యంగా మీరు ఏ ఆప్షన్ని ముందుగా ఉపయోగించాలి, ఏది చివరిలో ఉపయోగించాలో కూడా చెప్తాను. నెంబర్ 1, ఎమర్జెన్సీ ఫండ్. అత్యవసర సమయంలో ప్రపంచంలోనే బెస్ట్ ఆప్షన్ మీ సొంత ఎమర్జెన్సీ ఫండ్. ఒకసారి ఊహించుకోండి, మీరు నెలకు 30,000 సంపాదిస్తున్నారు, మీ కుటుంబ ఖర్చులు 20,000. జీవితం అంతా బాగానే ఉంది, కానీ ఒకరోజు అకస్మాత్తుగా అమ్మగారికో నాన్నగారికో ఛాతిలో నొప్పి వచ్చింది. మీరు హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఇలా అంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి. ఎవరికి హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లం రావద్దనే నా కోరిక. కానీ అనుకోకుండా జరిగితే వచ్చే పరిస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉదాహరణకు చెప్తున్నాను. అలా మీరు మీ నాన్ననో అమ్మనో హాస్పిటల్కు తీసుకువెళ్లారు. డాక్టర్ వచ్చి చూసి వెంటనే కొన్ని టెస్టులు చేయాలని చెప్పారు. కౌంటర్ దగ్గరికి వెళ్తే ముందుగా 25,000 కట్టండి అని చెప్పారు. ఇప్పుడు మన మైండ్లో వ్యాధి కంటే ముందు డబ్బు తిరుగుతుంది. ఇప్పటికిప్పుడు 25,000 అంటే ఎలా అని ఆలోచిస్తాం. ఎందుకంటే మనలో చాలామంది డబ్బులు సంపాదిస్తాం, కానీ ఎమర్జెన్సీ కోసం ప్రత్యేకంగా డబ్బు దాచిపెట్టాం. అప్పుడే అసలు ఫైనాన్షియల్ స్ట్రెస్ మొదలవుతుంది. ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం, రిలేటివ్స్ని అడగడం, క్రెడిట్ కార్డు ఉంటే స్వైప్ చేయడం, లోన్ యాప్ డౌన్లోడ్ చేయడం, ఇవన్నీ చివరి నిమిషంలో చేసే ప్రయత్నాలు. కానీ ఎమర్జెన్సీ ఫండ్ ఉన్న వ్యక్తి ప్యానిక్ అవ్వడు, మనలాగా టెన్షన్ పడాడు. ఎందుకంటే అతని దగ్గర ముందుగానే కొంచెం మనీ బ్యాకప్ ఉంటుంది. అందుకే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఒక ముఖ్యమైన రూల్ చెప్తారు. మీ నెల ఖర్చులకు కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చు సరిపడేంత డబ్బు ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచాలి. ఉదాహరణకు మీ నెల ఖర్చు 20,000 అయితే కనీసం 60,000 నుంచి 1,20,000 వరకు ఎమర్జెన్సీ ఫండ్ ఉంచాలి. ఇప్పుడు కొందరికి డౌట్ వస్తుంది, ఈ డబ్బుని ఎక్కడ పెట్టాలి? మ్యూచువల్ ఫండ్స్లోనా లేక స్టాక్ మార్కెట్లో పెట్టాలా అని. కానీ అవేమీ కాదు. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రాఫిట్ కోసం కాదు, ప్రొటెక్షన్ కోసం. కార్కి ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందో మన లైఫ్కి ఈ ఫండ్ అలాంటిది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం వల్ల చాలామంది అప్పుల బారిన పడుతున్నారు. కానీ ఎమర్జెన్సీ ఫండ్ ఉన్న వాళ్ళు అదే సిచ్యువేషన్ని ప్రశాంతంగా ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ వీడియోలో మీరు ఇంకేం గుర్తుపెట్టుకోకపోయినా ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత డబ్బులు వెతకడం కంటే రాకముందే డబ్బు సిద్ధంగా ఉంచుకోవడం తెలివైన పని. ఎందుకంటే అత్యవసర సమయంలో మీకు సహాయం చేసే మొదటి వ్యక్తి మీ ఫ్రెండ్ కాదు, మీ రిలేటివ్ కాదు, మీరు దాచుకున్న ఎమర్జెన్సీ ఫండ్ మాత్రమే. నెంబర్ 2, సేవింగ్స్ అకౌంట్. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. దీనిని చాలామంది మర్చిపోతారు. నిజం చెప్పాలంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చాలామంది డబ్బు కోసం వెతుకుతారు, కానీ తమ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుని ఉపయోగించడానికి భయపడతారు. ఎందుకంటే వారి మనసులో ఒక ఆలోచన ఉంటుంది, ఇది ఇలాగే ఉండాలి, తర్వాత అవసరం వస్తే అకౌంట్ ఖాళీ అయిపోతే ఎలా అని. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బు ఎమర్జెన్సీ కోసమే. ఉదాహరణకు మీ అకౌంట్లో 40,000 ఉన్నాయని అనుకుందాం. ఇంట్లో అనుకోకుండా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ముందుగా మీ సేవింగ్స్ అకౌంట్లోని డబ్బుల్ని ఉపయోగించండి. ఎందుకంటే అవి మీ సొంత డబ్బు. ఆ అమౌంట్ని మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడే చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే అకౌంట్లో 50,000 ఉండి కూడా పర్సనల్ లోన్ తీసుకుంటారు. ఇది ఫైనాన్షియల్ మిస్టేక్. మీ దగ్గర ఉన్న డబ్బుల్ని వదిలేసి కొత్త అప్పు తెచ్చుకోవడం సరైనది కాదు. అలాగే ఇంకొక విషయం, సేవింగ్స్ అకౌంట్లో మొత్తం జీరో చేయకండి. ఉదాహరణకు 50,000 ఉంటే అవసరాన్ని బట్టి 30,000, 40,000 వాడండి. పూర్తిగా ఖాళీ చేయకుండా కొంచెం ఉంచడం మంచిది. మీరు మీ ఫ్రెండ్స్ని డబ్బు అడగడానికి ముందు మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోండి. ఆ తర్వాత వేరే ఆప్షన్ చూడండి. ఒకవేళ మీ సిచ్యువేషన్ బాగాలేక సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు లేకపోతే నెక్స్ట్ ఏం ఆప్షన్ ఉందో చూద్దాం. నెంబర్ 3, గోల్డ్ లోన్. మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంటుంది. అది కేవలం ఆభరణంగా కాకుండా అత్యవసర సమయంలో ఆర్థికంగా మనకు అండగా నిలబడుతుంది. ఒకసారి ఊహించుకోండి, మీ కూతురి కాలేజ్ ఫీజు రేపే కట్టాలి, 75,000 అవసరం ఉంది. లేదా ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, వెంటనే 1,00,000 రూపాయలు కావాలి. ఇలాంటి సమయంలో పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, అప్రూవల్ అంటూ టైం పడుతుంది. కానీ ఇంట్లో బంగారం ఉంటే చాలా వేగంగా డబ్బు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద తప్పు చాలామంది చేస్తారు. గోల్డ్ లోన్ తీసుకోవడం సులభం కాబట్టి రీపేమెంట్ గురించి ఆలోచించరు. ఇదే ప్రమాదం. లోన్ తీసుకునే ముందు ఈ డబ్బును నేను తిరిగి ఎప్పుడు ఎలా చెల్లించాలి అనే ఐడియా ఉండాలి. ఎందుకంటే బంగారం అనేది మన కుటుంబ సంపద. దాన్ని టెంపరీగా యూజ్ చేసుకోవచ్చు, కానీ తిరిగి విడిపించుకోకపోతే సమస్యలు వస్తాయి. అందుకే గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడే 3 విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. నెంబర్ 1, ఇంట్రెస్ట్ రేట్ ఎంత. నెంబర్ 2, రీపేమెంట్స్ టర్మ్స్ ఏంటివి. నెంబర్ 3, నిజంగా అవసరమైనంతనే తీసుకుంటున్నామా అని. ఒకవేళ 50,000 అవసరమైతే 1,00,000 తీసుకోవాల్సిన అవసరం లేదు. అవసరానికి మించిన లోన్ కొత్త సమస్యలకు కారణమవుతుంది. గోల్డ్ లోన్ అనేది ఒక స్మార్ట్ ఎమర్జెన్సీ టూల్. కానీ గుర్తుంచుకోండి, గోల్డ్ లోన్ తీసుకోవడం తెలివి కాదు,
తీసుకున్న లోన్ని సమయానికి క్లోజ్ చేయడం అసలైన తెలివి. ఎందుకంటే మన ఇంటి బంగారం అప్పు కోసం కాదు, అత్యవసర సమయంలో రక్షణ కోసం. చాలామంది బంగారాన్ని సంపదగా చూస్తారు, కానీ తెలివైన వాళ్ళు బంగారాన్ని అత్యవసర సమయంలో ఉపయోగపడే ఆయుధంగా చూస్తారు. ఇంకొక విషయం, వీటిపై చాలా బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి. అయితే ఒకవేళ మీరు లోన్ ఎగ్గొడితే బ్యాంక్ అధికారులు మీ బంగారాన్ని వేలం వేసి డబ్బులు రికవరీ చేసుకుంటారు. అందుకే జాగ్రత్త. నెంబర్ 4, ఫిక్స్డ్ డిపాజిట్. బ్యాంకులో మీరు ఎఫ్డీలు చేసి ఉంటే వాటిని హామీలుగా ఉంచి లోన్ తీసుకోవచ్చు, లేదా డిపాజిట్పై ఓవర్ డ్రాఫ్ట్ జారీ చేయమని బ్యాంక్ని అడగొచ్చు. ఉదాహరణకు మీరు 1,00,000 ఎఫ్డీ చేస్తే 90,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ని మంజూరు చేసే అవకాశం ఉంది. ఆ లిమిట్లో మీకు కావాల్సినంత అమౌంట్ తీసుకోవచ్చు. దీన్ని తిరిగి చెల్లించేందుకు పర్టికులర్ టైం అంటూ ఉండదు, కానీ మీరు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించేంత వరకు వడ్డీ కడుతూనే ఉండాలి. ఇక ఎఫ్డీపై లోన్ తీసుకుంటే మంత్లీ ఈఎంఐ రూపంలో డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 5, పీఎఫ్ అడ్వాన్స్. చాలామంది ఉద్యోగంలో జీవితమంతా పనిచేసినా పూర్తిగా ఉపయోగించుకొని ఒక పవర్ఫుల్ ఆప్షన్ పీఎఫ్ అడ్వాన్స్. మనలో చాలామంది ప్రతి నెల జీతం వస్తే పీఎఫ్ అమౌంట్ కట్ అవుతున్నట్టు చూస్తుంటాం, కానీ ఉద్యోగులను మీ పీఎఫ్ అమౌంట్లో ఎంత డబ్బు ఉంది అని అడిగితే చాలామంది తెలియదు అంటారు. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో ఆ పీఎఫ్ డబ్బుల్లో కొంత భాగాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని కూడా చాలామందికి తెలియదు. ఒకసారి ఊహించుకోండి, మీ ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, లేదా మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం డబ్బు అవసరమైంది, లేదా హౌస్ లోన్ రీపేమెంట్ కోసం డబ్బులు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో పీఎఫ్ అకౌంట్ నుంచి అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, పీఎఫ్ అడ్వాన్స్ అనేది సాధారణ లోన్ లాంటిది కాదు. చాలా సందర్భాల్లో మీ సొంత పీఎఫ్ కార్పస్ నుంచే డబ్బు తీసుకుంటారు, అంటే మీరు సంవత్సరాలుగా దాచుకున్న డబ్బులో కొంత భాగాన్ని ఉపయోగించుకుంటారు. అందుకే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బయట లోన్ కోసం ప్రయత్నం చేసే ముందు మీ పీఎఫ్ అకౌంట్ గురించి తెలుసుకోవడం మంచిది. ఒకసారి ఈపీఎఫ్ఓ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్లో లాగిన్ అయి మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. కొంతమందికి అక్కడ లక్షల రూపాయలు కూడా ఉండే అవకాశం ఉంది, కానీ వాళ్లకు ఆ విషయం తెలియదు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, పీఎఫ్ డబ్బు అంటే రిటైర్మెంట్ మనీ, భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు. కాబట్టి చిన్న చిన్న ఖర్చుల కోసం పీఎఫ్ని టచ్ చేయడం మంచిది కాదు. నిజంగా అత్యవసరం అయితేనే ఉపయోగించాలి. నెంబర్ 6, ఫ్యామిలీ సపోర్ట్. చాలామంది ఇగో వల్ల ఉపయోగించుకోకుండా వదిలేసే ఒక పవర్ఫుల్ ఆప్షన్ ఫ్యామిలీ సపోర్ట్. మన భారతీయ కుటుంబ వ్యవస్థలో ఒక గొప్ప బలం ఉంది. అది ఏంటి అంటే బాగా కష్టమైన సమయంలో కుటుంబం అండగా నిలబడడం. ఒకసారి ఊహించుకోండి, మీకు అర్జెంటుగా 50,000 అవసరమయ్యాయి. మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, కాలేజ్ ఫీజు కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? బ్యాంక్ లోన్ కోసం అప్లై చేస్తారా? క్రెడిట్ కార్డ్ వాడతారా? లోన్ యాప్ డౌన్లోడ్ చేస్తారా? చాలామంది ఇవన్నీ ట్రై చేస్తారు, కానీ కొన్నిసార్లు మనకు దగ్గరలోనే సొల్యూషన్ ఉంటుంది. అది మన కుటుంబం, మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, లేదా మనకు నిజంగా అండగా ఉండే బంధువులు. ఎందుకంటే బ్యాంకు మీ క్రెడిట్ స్కోర్ చూస్తుంది, ఫైనాన్స్ కంపెనీ మీ శాలరీ స్లిప్ చూస్తుంది, కానీ ఫ్యామిలీ మీ పరిస్థితిని చూస్తుంది, మీ బాధని అర్థం చేసుకుంటుంది. అందుకే అత్యవసర పరిస్థితిలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది కేవలం డబ్బు కాదు, ఒక ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా. అయితే ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యం, ఫ్యామిలీ సపోర్ట్ని రెగ్యులర్ హ్యాబిట్ లాగా మార్చకండి. ఎమర్జెన్సీలో సహాయం అడగడం తప్పు కాదు, కానీ ప్రతి చిన్న అవసరానికి ఫ్యామిలీపై ఆధారపడడం మనకే మంచిది కాదు. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా చాలా ముఖ్యం. అలాగే కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు తీసుకుంటే దాన్ని లోన్గానే ట్రీట్ చేయాలి. మన వాళ్ళే కదా అని మర్చిపోవద్దు. ఎంత తీసుకున్నాం, ఎప్పుడు తిరిగి ఇవ్వాలి అన్నది క్లియర్గా ఉండాలి. ఎందుకంటే డబ్బు వల్ల పాడయ్యే రిలేషన్షిప్స్ కూడా చాలా ఉన్నాయి. అందుకే అవసరమైనప్పుడు సహాయం తీసుకోండి, పరిస్థితి సెట్ అయ్యాక తిరిగి వాళ్ళకు ఇచ్చేయండి. నెంబర్ 7, ట్రస్టెడ్ ఫ్రెండ్స్. జీవితంలో కష్ట సమయంలో మనకు సహాయం చేసే వాళ్ళలో ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఒకవేళ మీకు అకస్మాత్తుగా 10,000, 20,000, 30,000 అవసరమైతే, అలాగే అది కూడా టెంపరరీ అవసరమైతే నిజంగా నమ్మకమైన ఫ్రెండ్స్ సహాయం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ఫ్రెండ్షిప్ కంటే మనీ పెద్దది కాకూడదు. చాలా స్నేహాలు డబ్బు వల్ల చెడిపోయాయి, ఎందుకంటే తీసుకున్న డబ్బులు టైంకు ఇవ్వకపోవడం వల్ల. అందుకే ఫ్రెండ్ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే ఎంత తీసుకున్నాం, ఎప్పుడు తిరిగి ఇస్తాం అనేది క్లియర్గా ఉండాలి. నెంబర్ 8, సాలరీ అడ్వాన్స్. చాలామందికి తెలిసిన అవసరం వచ్చినప్పుడు గుర్తుకురాని ఆప్షన్ సాలరీ అడ్వాన్స్. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ముందుగా మీ కంపెనీ పాలసీ లేదా హెచ్ఆర్ని కలవండి. ఎందుకంటే కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సాలరీ అడ్వాన్స్ సౌకర్యం ఇస్తాయి. ఉదాహరణకు మంత్ ఎండ్కు ఇంకా 10 లేదా 15 రోజులు ఉంది, కానీ ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. ఇలాంటి సమయంలో బయట పర్సనల్ లోన్ తీసుకోవడం కంటే సాలరీ అడ్వాన్స్ అనేది ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్ శాలరీ నుంచి వచ్చే డబ్బు. కొన్ని సందర్భాలలో ఇంట్రెస్ట్ కూడా ఉండదు. శాలరీ అడ్వాన్స్ అనేది ఎమర్జెన్సీ సొల్యూషన్ మాత్రమే. ప్రతి నెల శాలరీ అడ్వాన్స్ తీసుకునే పరిస్థితి వస్తే అది ఇన్కమ్ ప్రాబ్లం కాదు, అది బడ్జెట్ ప్లానింగ్ ప్రాబ్లం. మీ ఇంటి బడ్జెట్ ప్లానింగ్ గురించి ఫ్యూచర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెంబర్ 9, క్రెడిట్ కార్డ్. చాలామంది తప్పుగా అర్థం చేసుకునే ఒక ఫైనాన్షియల్ టూల్ వచ్చేసి క్రెడిట్ కార్డు. ముందుగా ఒక విషయం క్లియర్గా చెప్తాను, క్రెడిట్ కార్డ్ అనేది మంచిది కాదు, అలా అని చెడ్డది కూడా కాదు. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం. నేను క్రెడిట్ కార్డ్ని ఒక కత్తితో పోలుస్తాను. కత్తితో కూరగాయలు కోయచ్చు, లేదా గాయాలు కూడా చేసుకోవచ్చు.
సరిగ్గా వాడితే ఉపయోగం, తప్పుగా వాడితే ప్రమాదం. ఉదాహరణకు ఒకరోజు మీ ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి. వెంటనే 30,000, 50,000 అవసరమైంది. అలాంటప్పుడు క్రెడిట్ కార్డు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వెంటనే క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేయొచ్చు. కానీ అసలు ప్రమాదం ఇక్కడి నుంచే మొదలవుతుంది. చాలామంది బిల్ వచ్చిన తర్వాత మొత్తం అమౌంట్ కట్టకుండా మినిమం డ్యూ మాత్రమే కడతారు. ఇది చాలా పెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్. ఎందుకంటే 50,000 ఖర్చు చేసిన వ్యక్తి ఈ నెల మినిమం డ్యూ కడదాం అని అనుకుంటాడు. తర్వాత మరో నెల, ఆ తర్వాత మరో నెల, ఇలా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత 50,000 రూపాయలు ఉండే అప్పు 70,000 లేదా అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అందుకే క్రెడిట్ కార్డు ఉపయోగించండి. కానీ ఒక రూల్ మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి. బిల్ జనరేట్ అయిన తర్వాత మొత్తం అమౌంట్ పే చేయగలిగితేనే క్రెడిట్ కార్డు వాడండి. లేకపోతే మీరు ఎక్కువ అమౌంట్ కట్టాల్సి రావచ్చు. క్రెడిట్ కార్డ్ డేంజరస్ కాదు, దాని గురించి సరైన అవగాహన లేకపోవడమే అసలైన డేంజరస్. క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ని సేఫ్గా ఎలా యూజ్ చేయాలో అండ్ క్రెడిట్ కార్డ్ వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 10, సెల్ అన్యూజ్డ్ ఐటమ్స్. చాలామంది పూర్తిగా మర్చిపోయే ఒక స్మార్ట్ ఆప్షన్ సెల్ అన్యూజ్డ్ ఐటమ్స్. ఒకసారి మీ ఇంట్లో మీ చుట్టూ చూడండి. పాత స్మార్ట్ ఫోన్, వాడని ల్యాప్టాప్, ఓల్డ్ టీవీ, వాడని బైక్, వాడని ఫర్నిచర్ లేదా చాలా కాలంగా ఉపయోగించని ఎలక్ట్రానిక్ ఐటమ్స్. ఇవన్నీ మనకు పనికిరాకపోయినా మరొకరికి ఉపయోగపడవచ్చు. అలాగే ముఖ్యంగా వీటిని క్యాష్గా మార్చుకోవచ్చు. ఉదాహరణకు మీకు అత్యవసరంగా 20,000 అవసరం వచ్చింది అనుకుందాం. అప్పుడు వెంటనే లోన్ తీసుకోవడం కంటే ఇంట్లో వాడని వస్తువులని అమ్మడం మంచిది. ఎందుకంటే ఇది అప్పు కాదు, ఇంట్రెస్ట్ ఉండదు, ఈఎంఐ కట్టాల్సిన అవసరం కూడా లేదు, రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది వాళ్ళ ఇంట్లో లక్షల రూపాయల విలువైన పాత వస్తువులు ఉంచుకొని బయట అప్పుల కోసం తిరుగుతుంటారు. అందుకే అవసరం వచ్చినప్పుడు ఒకసారి మీ ఇంట్లో మీరు వాడని వాటిని ఒకసారి చూడండి. కొన్నిసార్లు బయటికంటే మీ ఇంట్లోనే మీకు కావాల్సిన డబ్బు వస్తువుల రూపంలో ఉండొచ్చు. నెంబర్ 11, ఎక్స్ట్రా ఇన్కమ్. మనలో చాలామంది ఒకే ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడి ఉంటాం. కానీ అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. అందుకే జీతంతో పాటు చిన్నదైనా సరే ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ను ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఉదాహరణకు యూట్యూబ్, ఫ్రీలాన్సింగ్, ట్యూషన్, అఫిలియేట్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్ లేదా డిజిటల్ స్కిల్స్ ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించవచ్చు. ఇది రాత్రికి రాత్రే డబ్బులు తీసుకురాదు, కానీ రెగ్యులర్గా వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు ఊహించలేనంత మనీ వస్తుంది. చాలామందికి డిజిటల్ మార్కెటింగ్ గురించి పూర్తిగా తెలియదు. మీలో ఎవరికైనా దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ అని కామెంట్ చేయండి. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. నెంబర్ 12, గవర్నమెంట్ స్కీమ్స్. అత్యవసర సమయంలో చాలామంది బ్యాంకులను లేదా అప్పుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ ప్రభుత్వం అందించే కొన్ని పథకాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించరు. విద్య, ఆరోగ్యం, స్వయం ఉపాధి, రైతులు, మహిళలు, చిన్న వ్యాపారాలు లాంటి అనేక రంగాల్లో గవర్నమెంట్ చాలా స్కీమ్స్ని అందిస్తుంది. కానీ చాలామందికి ఈ సమాచారం తెలియక వాళ్ళు ఆ పథకాలకు ఎలిజిబుల్ అయినా కూడా ఉపయోగించుకోలేకపోతున్నారు. అందుకే ఫైనాన్షియల్ నీడ్ వచ్చినప్పుడు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఉదాహరణకు మీకు చిన్న షాప్ ఉన్నట్టయితే మీరు గవర్నమెంట్ అందించే ముద్రా లోన్ ద్వారా డబ్బులు పొందొచ్చు. నెంబర్ 13, పర్సనల్ లోన్. మంచి ఉద్యోగం ఉండి క్రెడిట్ స్కోర్ బాగున్న వాళ్ళకి బ్యాంకులు త్వరగా పర్సనల్ లోన్ ఇస్తాయి. ఒకవేళ మీ జీతం ఎక్కువగా ఉంటే మీ అవసరాన్ని బట్టి ఎక్కువ లోన్ పొందొచ్చు. అయితే దీనికోసం క్రెడిట్ స్కోర్ బాగా ఉండాలి. పర్సనల్ లోన్కు వడ్డీ రేట్లు ఎక్కువగా అంటే 12 to 21% వరకు ఉంటాయి. కాబట్టి అత్యవసర సమయంలో ఇతర ఏ దారులు లేనప్పుడు మాత్రమే పర్సనల్ లోన్ తీసుకోవాలి. మన దేశంలో సాధారణంగా ఒక వ్యక్తి ఆదాయానికి 20 నుంచి 30 రేట్ల వరకు పర్సనల్ లోన్ ఇస్తారు. ఉదాహరణకు మీ నెల జీతం 25,000 అనుకుంటే మీరు 5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అయితే ఈ లోన్స్ బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి. అలాగే వడ్డీ రేట్లు కూడా అన్ని బ్యాంకుల్లో సేమ్ ఉండవు. నెంబర్ 14, లోన్ యాప్స్. లోన్ యాప్స్ గురించి ముఖ్యమైన విషయం. అత్యవసర పరిస్థితుల్లో చాలామంది తొందరపడి లోన్ యాప్స్ వైపు వెళ్తారు. 5 నిమిషాల్లో లోన్, ఇన్స్టెంట్ లోన్ లాంటి యాడ్స్ చూసి వెంటనే అప్లై చేస్తారు. కానీ ఏ లోన్ అయినా తీసుకునే ముందు ఆ సంస్థ జెన్యూనా కాదా అని అండ్ ఛార్జెస్, టర్మ్స్ ఏంటివి అనేది పూర్తిగా తెలుసుకోవాలి. అత్యవసర సమయంలో తీసుకునే తప్పుడు ఫైనాన్షియల్ డిసిజన్ కొత్త సమస్యలకు కారణం కావచ్చు. అందుకే లోన్ యాప్స్ని చివరి ఆప్షన్గా మాత్రమే చూడాలి. నెంబర్ 15, పార్ట్ టైం వర్క్. అత్యవసర సమయాల్లో కొన్నిసార్లు మనకు వెంటనే డబ్బు అవసరం అవుతుంది. అలాంటి సమయాల్లో పార్ట్ టైం వర్క్ చేయడం కూడా ఒక బెస్ట్ ఆప్షన్. ఉదాహరణకు డెలివరీ పార్ట్నర్గా వర్క్ చేయడం లేదా వీకెండ్ జాబ్స్ చేయడం. ఇలా కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ పొందొచ్చు. అప్పు తీసుకోవడం కంటే కొంతకాలం ఎక్కువగా పనిచేయడం చాలాసార్లు మంచి నిర్ణయం. గుర్తుంచుకోండి, ఎమర్జెన్సీ అనేది జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు భయపడే మనిషి కంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్న మనిషి గెలుస్తాడు. ఈరోజు నేను మీకు చెప్పిన 15 ఆప్షన్లో ఒక్కటి అయినా మీ జీవితంలో ఉపయోగపడితే ఈ వీడియో లక్ష్యం నెరవేరినట్టే. ఈ వీడియోలో చెప్పిన 15 ఆప్షన్స్ బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే రేపు మీకు కానీ లేదా మీ కుటుంబంలో ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడచ్చు. ఈ వీడియోని డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్లకు ఇది యూజ్ అవ్వచ్చు. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మనీ, ఫైనాన్స్, క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్ మరియు ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం మనీ మిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మనీ మిత్ర. మళ్ళీ ఇంకో యూస్ఫుల్ అయ్యే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, లెర్న్ బెటర్, సేవ్ స్మార్టర్, గ్రో రిచర్.